హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పూరీ అలాగే పూరీ కూర అండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పూరీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా తరిగి వేసుకోవాలి. పూరీ కూరలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవాలండి. నేను సింపుల్గా పూరీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పూరీ కూరకి ఉల్లిపాయలు ఇక్కడ చూపించే విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. తర్వాత తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తగినంత నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని మరిగించాలి. నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోపు నేను ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుతున్నానండి. నీళ్ళు మరిగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు ఉండలు లేకుండా పూరీ కూర రెడీ అవుతుంది. శనగపిండి వేసాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. పూరీ కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకుని తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చపాతీ ముందులా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలండి. నేను అరగంట తర్వాత మూత తీసాను. పిండి బాగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు నేను చిన్న చిన్న బాల్స్గా చేశానండి. ఇప్పుడు మనం వీటిని చపాతీ కర్రతో పూరీలా చేసుకోవాలండి. పొడి పిండి వేసుకుంటూ చేసుకోవాలి. పూరీలు రౌండ్గా రావడానికి మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. ఇలా మనం పూరీ చేసుకున్నాక ఒక కూర గిన్నెతో ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకొని తీసుకుంటే పూరీలు రౌండ్గా ఉంటుంది. పూరీలు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. మేము ఇక్కడ కొంచెం చిన్న సైజులో చేస్తున్నాము. పిల్లలైతే ఇలా చిన్న సైజులో ఇష్టపడతారు. ఇక్కడ చూపించిన విధంగా పూరీలు చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలాగ అన్ని పూరీలు కూడా తయారు చేసుకోవాలి. పూరీలు చేసేటప్పుడు బాగా పలచగా చేయకూడదండి. అప్పుడు పూరీలు బాగా పొంగవు. పూరీలు కొంచెం దలసరిగానే చేసుకోవాలండి. అలా మరి ఎక్కువ తిక్కగా కూడా చేయకూడదు. కొంచెం మీడియం సైజులో కరెక్ట్గా చేసుకుంటేనే పూరీలు బాగా పొంగుతాయండి.
నేను ఇక్కడ అన్ని పూరీలు కూడా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పూరీలు వేసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా వేయించుకోవాలి. 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ పూరీలను వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పూరీలు చాలా బాగా పొంగాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయండి. ఇప్పుడు అలాగే మన అన్ని పూరీలు కూడా వేయించుకుందాము. మీలో ఎంతమందికి పూరీ కూర ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇక నేను చెప్పిన విధంగా, చూపించిన విధంగా పూరీలు చేసుకుంటే బాగా పొంగుతాయండి. నేను ఇలాగే పూరీలన్నీ కూడా వేయించేసానండి. పూరీలు ఎప్పుడు కూడా వేడిగానే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వేడివేడిగా పూరీ కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.